ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. అంతర్జాతీయంగా ఇప్పుడు ఒకే ఒక ద్వీపం పేరు మార్మోగిపోతోంది. అది మరేదో కాదు, మంచు దుప్పటిని కప్పుకున్న అందమైన గ్రీన్లాండ్. అయితే అక్కడ ఇప్పుడు ప్రకృతి సౌందర్యం కంటే రాజకీయ సెగలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఒక ప్రకటన ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. గ్రీన్లాండ్ను అమెరికా కొనేస్తుంది అని ట్రంప్ అనడం, దానికి గ్రీన్లాండ్ ప్రజలు మా గడ్డ అమ్మటానికి లేదు అని గర్జించడం హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే. కానీ డొనాల్డ్ ట్రంప్ ఈ ద్వీపాన్ని అమెరికాలో విలీనం చేసేయాలని చూస్తున్నాడు. కెనడా పక్కన ఉన్న ఈ గ్రీన్లాండ్ను అమెరికా మ్యాప్లో కలిపి చూపించడంతో గ్రీన్లాండ్ ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన కూడా చేశారు. కానీ ఇక్కడే ఒక అసలైన ట్విస్ట్ ఉంది. ట్రంప్ ఈ దేశాన్ని కొనాలని అనుకుంటున్నాడు, కానీ గ్రీన్లాండ్లో అసలు భూమిని ఎవరూ కొనలేరు. అంటే అక్కడ కొన్ని ప్రత్యేకమైనటువంటి చట్టాలు ఉన్నాయి. గ్రీన్లాండ్ చట్టాల ప్రకారం ఇక్కడ భూమి అనేది ఒకరి వ్యక్తిగత ఆస్తి కానే కాదు, అది ప్రజలందరి సామూహిక వనరు. డెన్మార్క్ పాలనలో ఉన్న ఈ ప్రాంతంలో భూమిని అమ్మటం లేదా కొనటం ఆ మాటే అక్కడ వినిపించదు. అంటే ఫర్ సపోజ్ మీరు అక్కడ ఎంతటి కోటీశ్వరులైనా సరే ఒక్క గజం భూమి కూడా మీ సొంతం చేసుకోలేరు. ఒక్క గజం కూడా కొనలేరు. ప్రభుత్వ సంస్థలు, మున్సిపాలిటీలు మాత్రమే ఈ భూములను నిర్వహిస్తాయన్నమాట. మరి అక్కడ ఉండాలంటే ఎలా? ఆ డౌటు మీకు రావచ్చు. మీరు అక్కడ ఇల్లు కొనుక్కోవచ్చు, కానీ ఆ ఇల్లు కట్టిన భూమి ఏదైతే ఉంటుందో అది ఎప్పటికీ మీది కాదు. మీకు కార్ పార్కింగ్ కావాలన్నా, ఇంటిని కొంచెం పెంచుకోవాలన్నా స్థానిక మున్సిపాలిటీకి మీరు దరఖాస్తు పెట్టుకోవాలి. ప్రభుత్వం అనుమతి ఇస్తేనే మీరు ఆ స్థలాన్ని వాడుకోవాలి. ఒకవేళ ఎవరైనా దొంగచాటుగా నిర్మాణాలు చేపడితే ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరిస్తుంది. కఠినమైనటువంటి చట్టాలు అక్కడ ఉన్నాయి. గ్రీన్లాండ్ రాజధాని నూక్ వంటి పట్టణంలో ఇళ్లకు విపరీతమైన డిమాండ్ ఉంది. ఒక సామాన్యుడు ఇల్లు కావాలని దరఖాస్తు చేసుకుంటే అది మంజూరు కావటానికి 10 నుంచి 12 సంవత్సరాలు. మళ్ళీ చెప్తున్నా, అక్కడ దరఖాస్తు పెట్టుకుంటే ఇంటి కోసం 12 ఏళ్ళు, ఒక పుష్కర కాలం పడుతుంది అది క్లియర్ కావడానికి. అప్పటి వరకు అద్దె ఇళ్లలోనే కాలం వెళ్ళవేయాలి మీరు. ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం క్వార్టర్ సౌకర్యం ఉంటుంది. విదేశీయులు అక్కడ ఇల్లు కొనాలంటే కనీసం 2 ఏళ్ళు అక్కడ నివసించి పన్నులు కట్టి ఉండాలి. మరి ట్రంప్ ప్లాన్ ఏంటి? అక్కడ చట్టాలు చాలా స్పష్టంగా ఉన్నాయి, కఠినంగా ఉన్నాయి. గ్రీన్లాండ్ లాంటి ఒక ద్వీపంలో అక్కడ భూమిని అసలు ఎవరూ కూడా కొనలేని పరిస్థితుంది. ఇల్లు కొనడానికే ఇన్ని సంవత్సరాలు పట్టే పరిస్థితుంది. అక్కడ అంత కఠినమైనటువంటి ప్రత్యేకమైన చట్టాలు ఉన్న నేపథ్యంలో మరి ట్రంప్ ఆ ద్వీపం మొత్తాన్ని నేను స్వాధీనం చేసుకుంటా, ఆ ద్వీపం మొత్తాన్ని నేను లాగేసుకుంటా, అమెరికాలో కలిపేసుకుంటా అంటే, ఇక్కడ చూడండి, అక్కడ డెన్మార్క్ పాలనలో ఉన్నటువంటి గ్రీన్లాండ్ ఎట్టి పరిస్థితుల్లో అమెరికాకి పోదు, అమెరికాకి పోనివ్వమని అక్కడ పాలకులు చెప్పడం కాదు, అక్కడ నివసిస్తున్న వాళ్ళు, ఆ గ్రీన్లాండ్లో ఉన్నటువంటి 56,000 మంది రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. ట్రంప్, ఇది నీ అయ్య జాగీరు కాదు, ఇక్కడ ఈ భూమి మా ప్రాంతం అమ్మకానికి సిద్ధంగా లేదు అని స్పెషల్గా వాళ్ళు ప్లకార్డులు చేత పట్టుకుని ఏ విధంగా ఆందోళనలు చేశారో కూడా గత కొన్ని రోజులుగా మనం చూసాం. సహజ వనరుల పరంగా అమెరికాకు చాలా ముఖ్యమైనటువంటి ప్రాంతం. అందుకే ట్రంప్ ఆ ద్వీపాన్ని తీసేసుకోవాలని చూస్తున్నాడు. ఒకవేళ ట్రంప్ కనుక గ్రీన్లాండ్ను స్వాధీనం చేసుకుంటే ఇప్పుడున్న ఈ వింత భూ చట్టాలన్నీ కూడా మారిపోతాయని అక్కడ ప్రజలు భయపడుతున్నారు. గ్రీన్లాండ్ అమ్ముడుపోదు అనే నినాదం ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోతుంది. సో చూడాలి. ట్రంప్ మొన్న కూడా ఒక కీలకమైన ప్రకటన చేశాడు. నేను బలప్రయోగం చేయను, నేను సైనిక చర్య చేయను, చర్చల ద్వారానే ఆ గ్రీన్లాండ్ని మేము తీసుకుంటాం అని చెప్పాడు. తీసుకోవడానికి మాత్రం ఇంకా ఆయన ఆలోచన చేస్తూనే ఉన్నాడు. కానీ అక్కడ ఉన్న చట్టాలు కావచ్చు, ముఖ్యంగా నాటోలో ఉన్నటువంటి కంట్రీస్ అన్నీ కూడా ట్రంప్ ప్రకటన మీద చాలా గరమవుతున్నాయి. ట్రంప్, నాటో కూటమి అంతా ఒక మంచి సహృద్భావ వాతావరణం ఉంటుంది వాళ్ళకి, మిత్ర దేశాలే. కానీ గ్రీన్లాండ్ విషయంలో మాత్రం ట్రంప్ని పూర్తిగా విభేదిస్తున్నారు. మన దావోస్ మీటింగ్లో కూడా యూరోపియన్ యూనియన్ కంట్రీస్, నాటో కంట్రీస్ చాలా స్పష్టంగా ఒక హెచ్చరిక కూడా పంపించాయి. సో చూద్దాం భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో. ఒక సామాన్యుడు మాత్రం అక్కడ ఉండటానికి ఎలాంటి సిచ్యువేషన్ ఉందో మనం చూసాం. మరి అమెరికా అధ్యక్షుడు ఇంకా దాన్ని కైవసం చేసుకోవడానికి సీరియస్గా ప్రయత్నాలు చేస్తాడా? ఒకవేళ నిజంగా అట్లా చేస్తే సిచ్యువేషన్ ఎలా ఉంటుందన్నది కూడా సమీప భవిష్యత్తులోనే తెలుస్తుంది.